చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన ముచ్చటపాటు బై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టి మోక అవో లచ్చవన్న బాగా చెప్తుండేమో ముచ్చటేమో మొత్తం మీద మా కమలం పార్టీ బాగా వేస్తుంది ఏమనుకుంటారు. మీది మాటలు కాదు మాది పార్లమెంట్లో బరాబర్ కొట్టుకొస్తాం, మా సంగతి ఏందో చూపిస్తాం ఊకనే అనుకుంటారు. ఆ మీదికెళ్ళి మాట్లాడితే అని చెప్పి దంచిసి పెట్టిన అనుకో రాదురి ప్రతిపక్షాలకు ఒక రకంగా కొరకాసు పెట్టినట్టే మాట్లాడిండు. ఇక ఈ కొర్రాయి పెట్టి మాట్లాడుట్లా అన్న ఎప్పుడైనా మీకు తెలిసిన చేయనా ఇక అందుకనే మంచిగా చెప్పుకొచ్చాడు అనుకో రాదు ప్రతిపక్షాలకు. ఈ తేప పబ్లిక్ మమ్మల్ని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి మేమే కొట్టుకొస్తాం పార్లమెంటు అని చెప్పి ముచ్చటైతే ముద్దుగా చెప్తున్నాడు. ఒక్కపారి ఇందాం రారి మనమే. తెలంగాణలో బీజేపీ పాగేసుడు పక్క. ఇక పార్లమెంటు ఎన్నికలు అయినాకట బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుమగం అవుతున్నది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలల్లా కాంగ్రెస్ కు పరాభవం తప్పది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ సర్కారు ఏర్పాటు ఖాయం. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే లోక్సభ ఎన్నికలల్లా కాంగ్రెస్ కు జనాలు బుద్ధి చెప్తారు అని మొత్తానికైతే బీజేపీ లక్ష్మణ్ మస్తుగా గరమైతున్నాడు. గదే ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఇక ధీమా గట్టిగా వ్యక్తం చేసిండు అనుకో రాదుర్రి. ఇక నా మాటలలో ఏంది గాని గైన మాటలలోనే ఇందాం పార్రి. 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాను. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని చెప్పి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. నిజంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి నిజంగా మీ నాయకుని మీద మీ పార్టీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే మీ విధానాల మీద మీరు రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించండి. ఇంకా తేలిపోతుంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అందరికీ అన్నీ అన్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత మీ యొక్క హామీలు కొందరికి కొన్ని అని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా వ్యవహరిస్తున్న మీకు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలో పరాభవం తప్పదని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. అది చూసినారులా గదన్నట్టు ముచ్చట. ఇంకా ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికలు అయినాకట మొత్తం వేరే ఉంటది. బీజేపీ పక్క పాగేత్తది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే జనాలే మీకు బుద్ధి చెప్తారని అటు కాంగ్రెస్ మీద నిప్పులు జరుగుకుంటా గీ తీరుగాల పార్టీకెంచెల్లి మొత్తానికైతే ధీమా వ్యక్తం చేసిండు. ఇక చూడాలి మరి ఎలక్షన్లు అయినాక ఏంది కథ ఎట్లుంటది అనేది. గప్పటిదాకా అనే మాటలే వినాలా. కళలకు రెక్కలు అంటే రేపటి మీద ఆశలకు రెక్కలు రావాలి రేపటి ఆశలకు అని చెప్పి మీరు కానీ కళలు సాకారం కావాలని చెప్పి ఇక సురువు చేసిన అనుకో రాత్రి ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పటి నుంచే గిట్లా ఎలక్షన్ ముందలే ఇంత విజన్ ఉందంటే ఇక ఎలక్షన్ గెలిచినాక ఎట్లుండాలి అగో అదే మాట్లాడుతున్నారు ఏపీ జనం అంతా కూడా. అగో అందుకే గిసుంటి మనిషి కావాలనే ఆలోచన ఉన్న మనిషి విజన్ ఉన్న మనిషి ఆ బాబు గారు అయితేనే రైట్ అనే ఏపీ జనం కూడా ఏకంగా తయారయ్యారట. ఇక వచ్చేసరికి ఎవరికి పట్టం కట్టాలనేది అని ఇప్పటికే ఎట్లా తెలిసిందంటే మరి ఇక గుసగుస అంటున్నారు కదా. అటు గాలిపక్క పార్టీ వాళ్ళు ఏమో గుబులు పడుతున్నారు. ఇక సార్ ఏమో ఇటువంటి ముందుగానే పథకాలు పెడుతున్నాడు కాబట్టి మాకు చంద్రబాబే కావాలని జనం అనుకొచ్చిరట. ఇక చూడు కథ ఎట్లున్నదో. సమాజంలో ఆడమొగ పిల్లలకు సమాన హోదా ఇవ్వాలని చెప్పుకొచ్చిండులా టీడీపీ అధినేత చంద్రబాబు. కళలకు రెక్కలు పథకం రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని సురు చేసిండు. ఎంత ముద్దుగున్నదిలా పేరైతే కళలకు రెక్కలని. ఇక ఇంటా ఉంటేనే మంచిగా అనిపిస్తున్నది. ఇక ఆ అంటే ఊ అంటే అది చేసినాం ఇది చేసినాం పొలగాన నాగం చేసుడు తప్ప గాలిపంక పార్టీ హయాంలో చేసింది ఏది లేకపాయే. ఇక ఈ కార్యక్రమాన్ని సురు చేసుకుంటా ఈ ముచ్చట మీదికెళ్లి టీడీపీ రూపొందించిన వెబ్సైట్ ను కూడా సురు చేసిండు ఆయన. జనాల కోసం టీడీపీ వినూతంగా ఆలోచన చేస్తూనే ఉంటదని చెప్పుకో వచ్చిండుల్లా. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టినమని ఆర్థిక పరిస్థితులు అనుకూలించని మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ఉండేతందుకే కళలకు రెక్కలు పథకాన్ని రూపొందించినమని చెప్పుకొచ్చిండుల్లా. ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కళలకు రెక్కలు ఉన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కళలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు. ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకుండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం.
అది చూసినారులే ఎట్లున్నదో ముచ్చట మస్తుగున్నదిలే. ఇక 12వ తరగతి పూర్తి చేసుకున్న ఆడబిడ్డల పై చదువులు చదివేతందుకు తీసుకునే రుణాలకు సర్కారే పూచీకత్తు ఇస్తుందని కూడా చెప్పుకొచ్చిండు. ఐటీతోని ఓటర్లందరూ విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఓటర్లు విదేశాలకు పోవుడుతోని టీడీపీ రాజకీయంగా నష్టపోతున్నదని, తాము నష్టపోయినా పర్వాలేదు గాని తెలుగు జాతి బాగుపడుతుందని చెప్పుకొచ్చిండు చంద్రబాబు గీ తీరుగా. ఈ క్యాండిడేట్లతో కష్టమే ఉన్నది అన్ని పార్టీలకు మొత్తం మీద. ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టదు, ఆశాబాబులు ఎవరు, అసలైన వాళ్ళు ఎవరు, ఎవరు నిలబెడితే గెలుస్తావు అనే కాడ ఎక్కలేని పంచాయతీ అవుతుంది. కాపు పార్టీ వాళ్ళ సంగతి సరే. ఇక కాంగ్రెస్ వాళ్ళు గయ్య కయ్యాలు నడుస్తున్నాయి. ఇటు కాషాయం వాళ్ళ దాంట్లో కూడా గయ్య కయ్యాలు మోపైనాయి మొత్తం మీద అయితే. ఎందుకనంటే అక్కడ లోకల్ నాయకులు కొంత పడిపడక వాళ్ళకు నడుమ ఉంటాయి కదా కషబిషలు. ఇక ఆ కషబిషలతోటి ఆయన వద్దంటే ఒకరు, కావాలంటే జిజ్జేమో ఒకరు. మరి ఇక ఎట్లయితుందో ఏం కథో కానీ గిడ చూడు కాషాయం వాళ్ళది. ఈ సంగారెడ్డి జిల్లా దిక్కు వర్గపోరు జోరుగానే అవుతున్నది కదా. పోటు వాళ్ళు మొత్తం జింపే పడేస్తున్నారు. ఏడికాడ ఫ్లెక్సీలు పెట్టినాయి అన్ని. సంగారెడ్డి జిల్లా జహీరాబాదు బీజేపీల వర్గపోరు బగ్గుమన్నదుల్లా రోడ్డు మీద ఏర్పాటు చేసిన ఎంపీ బీబీ పాటిల్ ఫ్లెక్సీలను గుర్తులను వ్యక్తులు వచ్చి తీసి పాడేసిండ్రు. ఇక బీజేపీల చేరిక తర్వాత జహీరాబాద్ల బీబీ పాటిల్ వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారులా. అయితే ఇప్పుడుగా వీటిని స్థానిక బీజేపీ నాయకులే తీసేసినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి బాగానే. మరి ఎవరు తీసేసిరు ఏందో ఎరకలేదు గాని మొత్తానికైతే ఫ్లెక్సీలు తీసేసిరు చూడుండ్రి. బీజేపీలా బీబీ పాటిల్ చేరికను స్థానిక బీజేపీ నేతలు ముందుగాలటి నుంచెల్లే వ్యతిరేకిస్తున్నారని ఆయన వర్గీయులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇష్టం లేదట మరి గైన్ వచ్చుడు. ముఖ్యంగా పార్టీల చేరిక ఎంపీ టికెట్ వచ్చుని జీర్ణించుకోలేకనే ఇక ఈ ఫ్లెక్సీలు మొత్తం జింపిరని ఆరోపిస్తున్నారులా. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీబీ పాటిల్ అనుచరులు సిద్ధమైనట్లయితే సమాచారం వినబడుతున్నది. ఏందో ఏమో పోన్రి ఎలచ్చలు ముంగల పడుతున్నాయంటే ఈ వర్గపోరు గిదంటే కథ జోరే కొడుతున్నది మరి గడిదిక్కు. వచ్చినా నేను మళ్ళా బటన్ వచ్చినా అని చెప్తున్నావు కానీ ఎందుకు ఈ జిమ్మిక్కులు జగనాలు నాకు ఏం అర్థం కాదు. ఆ జనాలంతా ఎర్రోళ్ళ పిచ్చోళ్ళ మళ్ళీ ఎట్లా అనుకుంటున్నావు ఏం సంగతి. మోసేటివన్నీ మోస్తూనే ఉన్నావు, చేసేటివన్నీ చేస్తూనే ఉన్నావు, మళ్ళీ మీదికి వెళ్ళి జిమ్మిక్కులు ఎందుకు ఇదంతా కథ. ఊగన నేను మళ్ళా ఒత్తిన బటను మళ్ళీ నొక్కిన బటన్ నేను అంటే ఏమవుతుంది నువ్వు నొక్కితే. ఇక ఈ తేప నువ్వు బటన్ నొక్కితే ఏమవుతుంది నీ కుర్చే పోయేడుతున్నది అని ఏపీ జనాలే అనుకోవచ్చబట్టే. ఇక మళ్ళీ నువ్వు మీదికి వెళ్ళి ఏమో జిమ్మిక్కులు చేయబడుతుంది, చెక్కులు ఇచ్చుకుంటా అవి ఇచ్చుకుంటా అని. నువ్వు ఏమిటికి ఇస్తానవో ఎట్లు ఇస్తానవో మాకు తెలియదా. నువ్వు నొక్కితే ఏమవుతుందో మాకు తెలియదా. ఈసారి అయితే నొక్కు బటన్ అయితే నొక్కు. ఇక నేనేం చేయాలో గది చేస్తారు వాళ్ళు. చేయూత పేరుతోటి జగనాలు సర్కారు జిమ్మిక్కు జోరుగానే చేస్తున్నది. లబ్ధిదారుల ఖాతాలకు పైసలు జమైతున్నాయని చెప్పి పోయిన వారము అనకాపల్లి జిల్లా పిసినికాడల జగనాలు షో జోరుగా చేసే మరి. ఖాతాల డబ్బులు లేకుండా చెక్కిచ్చుడాసొంటిది మోసమే కదా జగ్గులు. మరి ఏడవాయని పైసలు నీ సక్కదనం పాడైపోను. చరిత్రలో ఏ సర్కారు చేయని విధంగా బడ్జెట్ రిలీజు ఆర్డర్ లేకుండానే చేయూత పథకం ఇచ్చి ఇక చివరి విడత నిధుల విడుదలకు ఆయన ఉత్పత్తి బటన్ నొక్కే. మరి ఏడవాయే పైసలు లేదు ఏడికించి వస్తాయి చెప్పవు జగ్గులు. ఇక మంచిగా బిల్డప్పుల మీద బిల్డప్పులు అయితే జోరుగానే ఇస్తున్నావు, నీ సక్కదనం పాడైపోను. ఇక ఈ పథకానికి 5,060 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ₹1 పైసలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతే రాలేదు. ఈయననేమో బటన్ల మీద బటన్లు గీ తీరుగా నొక్కుతాడు మళ్ళా. ఇక ఇవన్నీ తెలిసి కూడా మళ్ళా బహిరంగ సభ పేరుతోటి లబ్ధిదారులను వినిపించి మరి ఏదిక మీద నుంచి బటన్ నొక్కిండు. చూడుండ్రిగా మీ బ్యాంకు ఖాతాలల్లా పైసలు జమ అవుతున్నాయని చెప్పేటట్టు కలరింగ్ ఇచ్చిండు. ఇక గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడల నిర్వహించిన సభల జగనాలు గిట్ల మోసం చేసిండుల్లా. ఇలా సకదనం పాడైపోను. ఇక గాలిపంక పాటోళ్ళు అంటేనే మోసాలు కదా. ఇక చూసుకుంటే ఇంకెన్ని మోసాలకు తెరలేపుతున్నారో అర్థమైతేనే లేదు. ఇక జగన్ బటన్ నొక్కి 6 రోజులైనా ఒక్కోళ్ళకు కూడా బ్యాంకు ఖాతాలలో పైసలు జమనే కాలేదు. ఇక ఈ పథకం లబ్ధిదారులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలే. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే జగనాలు ఇక పైసలు విడుదల చేయకుండా ఇక గాలకే టోకరా ఇచ్చిండుల్లా మొత్తం మీద. చూసిరా తెలుగుదేశం పార్టీలు ఎంత తెలివిగల్లో. ఇక ఇంకా రావుకారులకు ఎక్కక ముందే హామీలు ఇచ్చేసిరు. ఎట్లా మళ్ళీ అమలు అయ్యేటివి. వాళ్ళకు మంచినీళ్ళ సమస్య ఉన్నది, వెంటనే మినరల్ వాటర్ తెప్పిస్తా ట్యాంకర్ తెప్పిస్తా మీరేం ఫికర్ చేయకుండాని ఇప్పటి నుంచే జనాలకు ఏం అవసరమో తెలుసుకొని వాళ్ళ ముచ్చట్లకు పోయి వాళ్ళ వాకిట్లకు పోయి వాళ్ళకి ఏం అవసరం ఉందో అసలు ఆసరాకు ఉంటాము భరోసాగా ఉంటామని చెప్తున్నారు. ఇంకా అట్లుండాలి కానీ ఉంటారు ఇంత పొడుగు చెప్తారు డైలాగులు కానీ అయ్యే పనులు ఉండవు పాస్ ఉండవు. కాబట్టి ఇక చూడరు ఎట్లుందో కథ. జగ్గులు చూసినవా నీ ఒక్క హామన సకమైంది ఉన్నదా పైసలు పోవుడు తప్ప. ఇన్నవా గిటి దిక్కు చూడొకసారి చెవులు పెద్దగా వేసుకొని. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తా అని చెప్పి చిత్తూరు జనాలకు కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చిండులా. గిట్లుంటది టీడీపోల తరీక. యగీళ్ళని చూసుకోనన్నా బుద్ధి రావాల నీకు. స్థానిక సంతపేట ఆర్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఆత్మీయ సభకు ఏల సంఖ్యల మహిళలు హాజరైనరులా. ఇక అదే విధంగా నిరుపేదల సమస్యలు ఏమేమున్నా ఏంది కథ అని చెప్పి మొత్తానికైతే అడిగి తెలుసుకున్నాడు.
నియోజకవర్గంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గమల్ల ప్రసాదరావు ఇక సర్కార్ అధికారిగా పనిచేసిన తనకు పేదల కష్టాల గురించి అవగాహన ఉందని కూడా చెప్పుకొచ్చిండు. ఇక నాకు ఓటేసి గెలిపిస్తే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దుతా అని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా హామీ ఇచ్చిండు. ఇక అభివృద్ధి జరగాలంటే చంద్రబాబే సీఎం కావాలని మాట్లాడుకొచ్చిండు. కావాలంటే చూడుండ్రి. పెట్టే విధమైన ఏర్పాట్లు చేస్తాం. స్మార్ట్ సిటీ ఎన్నో సిటీలు సందర్శించిన నేను నా నగరం కూడా మా టౌన్ కూడా అలా కావాలంటే ఒక కోరిక. ఆ కోరిక మేరకే చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా ప్రయాణించేసే విధానాన్ని మొట్టమొదటిగా చేపడతాం. అది చూసినారులా ఎట్లున్నదో కథ. గిసొంటి హామీలు కదా జనాలకు పనికొచ్చేటి. ఏవో దిక్కుమల్ల హామీలు తీసుకొచ్చి లెక్కలేని ఆంక్షలు పెట్టుకొచ్చి పైసలని ఆగం చేసుడు కాదు. నువ్వద్దిగానే వీళ్ళు చెప్పినట్టు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని జనాలు కూడా అనుకొస్తున్నారు. మరి ఇక గివనటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పే చూస్తూనే ఉండి రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.